వెల్కమ్ టు తేజ 7mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ప్రాజెక్టులకు కేంద్రానికి అప్పగింత, మంత్రి ఉత్తమ్కి తెలియకుండానే కృష్ణార్పణం, మంత్రి ఆదేశాలు బేఖతారు చేసిన ఈఎన్సీ. ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ రావు రాజీనామా ఆదేశం, సాగునీటి శాఖలో భారీ మార్పులు. నేటి నుంచి అసెంబ్లీ ప్రారంభం అవుతుంది. కేఆర్ఎంబీ ప్రాజెక్టులపై అప్పగింతపై వ్యవహార సభను కుదిపేననుంది. ఈ దశలో నీటి పారదర్శక శాఖకు సంబంధించిన తాజా పరిణామాలు కీలకంగా మారాయి. అధికారులపై చర్యలతో ప్రాజెక్టుల అప్పగింత తప్పు జరిగిందని రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకరించినట్లయింది. నేటి నుంచి అసెంబ్లీ ప్రారంభోత్సవం. నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ. సభకు అనుమతి కోసం ఎస్పీ చందన దీప్తికి విన్నతి, నిబంధనల మేరకు పరిశీలించిన నిర్ణయం. ఎస్పీ కేసీఆర్ బహిరంగ సభకు ఏర్పాట్లు. మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య, ఉచిత బస్ పథకంలో కరువైన ఉపాధి, అప్పుల భారమే కరుణాకర్ మరణించడం జరిగింది. కుటుంబ పేద మరణంతో బోరుమన్న భార్య. కరీంనగర్ జిల్లా కేంద్రంలో విషాద ఘటన. 60 రోజుల్లో 21 చేరిన ఆటో డ్రైవర్ల మరణాలు. 60 రోజుల్లో 4 మోసాలు. బట్టేబాజ్ కాంగ్రెస్ వెన్నుపోటు, అబద్ధాలు చెప్పి పవర్లోకి వచ్చింది. బీఆర్ఎస్ జనగాం నియోజకవర్గంలో సమావేశంలో హరీష్ రావు. సామాన్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజులు ఇచ్చిన హామీలో కేవలం 40 రోజులు మాత్రమే మిలిగాయని హరీష్ రావు గారు చెప్తున్నారు. అదేవిధంగా 24 గంటల ఉచిత కరెంటు, మరియు రైతులకు రైతు భరోసా 15,000 రూపాయలు, అదేవిధంగా ధాన్యానికి 500 రూపాయలు బోనస్, మరి 4,000 రూపాయల పెన్షన్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు. ఈ 4 మోసాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్తున్నారు. అదేవిధంగా 100 రోజుల్లో కేవలం 40 రోజులు మాత్రమే మిగిలాయని హరీష్ రావు గారు చెప్తున్నారు. మౌనం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చిల్లి గవ్వ ఇవ్వకపోయిన పెదవి విప్పని కాంగ్రెస్ సర్కార్. కేంద్ర వైఖరి. కర్ణాటక సీఎం ఢిల్లీలో నిరసన. అదే స్థాయిలో తమిళనాడు సర్కార్ ఆగ్రహం. అయినా ఉలుకు పలుకు లేని రేవంత్ ప్రభుత్వం. బీజేపీ కాంగ్రెస్ మిలాఖత్పై విమర్శలు. సామాన్యంగా చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విషయంలో పలు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అదేవిధంగా కర్ణాటకకు కూడా అదే జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాకు బడ్జెట్ విషయంలో అన్యాయం చేసిందని కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 138 మంది ఎమ్మెల్యేలు కలిసి ఢిల్లీలో ధర్నా అనేది చేపట్టారు. దీంతోపాటు తమిళనాడు ప్రభుత్వం సంబంధించిన అన్నాడీఎంకే పార్టీ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. సో రేవంత్ రెడ్డి గారు, మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు కూడా అన్యాయం జరిగిన, తెలంగాణ ప్రభుత్వానికి కూడా బడ్జెట్ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా అన్యాయం జరిగింది. అయినా కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు నోరు విప్పడం లేదు. ఎందుకు?